మనం ఇప్పుడు చూసుకుంటే ముఖ్యంగా మన వైఫ్ అండ్ హస్బెండ్స్‌లో ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ అయినా 6 మంత్స్ కూడా అవసరం లేదు. వితిన్ 1 మంత్‌లోనే డివోర్స్ కావాలని చెప్పి అప్లై చేస్తున్నారు. అండ్ ఈ 1 మంత్‌లో ఏంటి అంటే వేరే కొత్త రిలేషన్‌షిప్‌లో కూడా వెళ్తున్నారు. అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? యాక్చువల్‌గా ఒకరికొకరు అర్థం చేసుకోవాలి అనే మైండ్ సెట్ మాక్సిమంగా లేదండి. హ్మ్. రెండోది ఏంటంటే డిజైర్స్ అనేవి ఎంత ఎక్కువగా అయిపోయాయంటే మనిషికి అసలు దేనికి అవసరాలు ఉన్నాయి, అసలు ఏంటి అనే ఆలోచన వాళ్ళు చేయట్లేదు. హ్మ్. మూడు ముఖ్యమైన విషయం ఏంటంటే నేను వర్క్ చేస్తున్నాను, నువ్వు వర్క్ చేస్తున్నావు. సో ఇద్దరం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇద్దరు ఇండిపెండెన్సీ అనుకుంటున్నారు వర్క్‌ని. కానీ వర్క్ అనేది చేయడం అనేది అదొక ప్యాషన్. అట్ ద సేమ్ టైమ్ అది వాళ్ళ ఓన్ ఐడెంటిటీ కోసం చేసే విషయం. దాన్ని తీసుకొచ్చి మనము రిలేషన్‌షిప్‌లో పెడితే అది కరెక్ట్ కాదు. సో నా దగ్గర డబ్బులున్నాయి, మీ దగ్గర డబ్బులున్నాయి. సో నేనెందుకు మీ దగ్గర ఉండాలి? అంటే అమ్మాయి అప్ ఇంతకుముందు జనరేషన్‌లో అబ్బాయి తీసుకొస్తే పడి ఉంటున్నాము అన్న ఫీలింగ్ చాలామంది క్రియేట్ చేశారు. అవును. మనం ఎవరికీ పడి ఉండట్లేదు. అప్పుడు కూడా పడిలేము, ఇప్పుడు కూడా పడి ఉండట్లేదు. అప్పుడు కూడా ఇంట్లో పని చేయడము, ఇంట్లో వర్క్ చేయడం వల్ల పడి ఉండడం కాదు. ఇంట్లో హై రెస్పాన్సిబిలిటీ అది. పొద్దున్నుంచి నైట్ పడుకునేంత వరకు ఎన్ని వర్క్స్ ఉన్నాయి? సో ఇప్పుడు అంత వర్క్స్ చేయాలంటే ఒక మేడ్‌ని అడగండి ఎంత చార్జ్ చేస్తదో? అంటే హౌస్ వైఫ్ ఈజ్ హైలీ పేడ్. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పెక్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్ అన్ని ప్రకారంగా. కానీ ఈ లవ్, ఎఫెక్షన్, కేర్ అనేది మ్యాక్సిమం మైండ్ సెట్ ఎలాగైపోయింది అని అంటే అన్నీ ఇన్స్టెంట్ అయిపోయాయి. ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ప్రతిదీ ఇన్స్టెంట్ అయిపోయింది. 2 మినిట్స్‌లో ఎలాగైతే కుక్ చేసి తింటున్నారో, ప్రెషర్ కుక్కర్‌లో ఎలాగైతే తింటున్నారో అదే ప్రెషర్ కుక్కర్‌లో తినడం వల్ల వీళ్ళ మైండ్స్ కూడా అదే ప్రెషర్‌లో అయిపోయాయి మ్యాక్సిమం. సో ఇంతకుముందు మీరు ఒకవేళ తీసుకుంటే మన పాతకాలంలో కుండలో వండేవాళ్ళు. అవును. కుండ పట్టుకోవాలి అన్నా, తోమాలన్నా చాలా జాగ్రత్తగా తోమాలి దాన్ని. తోమాలి. అంటే ఇష్టం వచ్చినట్టు తోమేయలేం కదా! పగిలిపోయిద్ది. పగిలిపోతది. రిలేషన్‌షిప్ కూడా ఎగ్జాక్ట్‌లీ ఇన్ ద సేమ్ వే. హుహు. సో నిదానం అనేది జనరేషన్‌లో ఎందుకు లేదు అనంటే మనం తినే పదార్థము, మనము ఉండే విధానము, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, మన ఫ్రెండ్ సర్కిల్, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ డిస్కషన్స్ కూడా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతున్నాయి. ఓకే. ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళని చూసి పేరెంట్స్ కూడా వాళ్ళు వాళ్ళ రోల్ కరెక్ట్‌గా ప్లే చేస్తే 100% సొసైటీ ఒక డిఫరెంట్ డైరెక్షన్‌లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వాళ్ళ మైండ్ సెట్స్‌లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ రిలేషన్‌షిప్‌లో ఏదైతే ప్రాబ్లమ్స్ పడుతున్నారో అవి పిల్లల ముందు రిప్రజెంట్ చేస్తే పిల్లలు కంపల్సరీ అది తీసుకొని వాళ్ళ లైఫ్‌లో ఎగ్జాంపుల్‌గా వాళ్ళని తీసుకొని తెలియకుండానే చేస్తున్నారు. చాలా సబ్‌కాన్షియస్‌గా తెలియకుండా చాలా విషయాలు చేస్తున్నారు. అలాగే కొన్ని విషయాలు నేను మీకు ఓపెన్‌గా చెప్పాలి అని అంటే మొబైల్ ఫోన్‌లో అతి మించి డేటా అవైలబుల్ ఉండడం. అన్‌లిమిటెడ్ ఉండడం. అన్‌లిమిటెడ్ డేటా అవైలబుల్ ఉండడం. ఇప్పుడు అంటే సెక్స్ నుంచి తీసుకుంటే మీరు ఈవెన్ ఎండ్ పాయింట్ వరకు ప్రతి విషయం అవైలబుల్ ఉంది. అవును. ఎంతమంది మంచి విషయాల్ని నిజంగా సెర్చ్ చేసి, నిజంగా యూట్యూబ్ నుంచి తీసుకొని, నిజంగా వర్క్ చేస్తున్నారు అని అంటే అరుదుగా. చాలా రేర్. చాలా రేర్. కానీ అదే ఎంతమంది నిజంగా పార్న్ సైట్స్ చెక్ చేస్తున్నారు అని అంటే ఇట్స్ హ్యూజ్ కౌంట్. చాలా. అవును. సో ఇలా మైండ్ సెట్ ఉండడం వల్ల ఇలా కంటిన్యూస్గా వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ లేదనో, లేకపోతే డబ్బులు పరంగానో, లేకపోతే ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎలా తెలిసిపోతుంది 6 నెలల్లో? అవును. అరే 6 నెలలు మీకు జస్ట్ ఒకరితో ఒకరు మాట్లాడడానికి టైం పడుతుంది. కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు రాముల వారు, సీతమ్మ వారు అలా చూసుకున్నారని చెప్పేసి మనకి కథలు చెప్తున్నారు. అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు సీతమ్మ వారిని అలాగైనా జస్ట్ చూసేవాళ్ళు అని మనం వింటున్నాము. అలాంటిది మనం వచ్చేసి ఇంత ఫాస్ట్‌గా డిసిషన్స్ తీసుకొని విడిపోయే కంట్రీ అయితే మనది కాదు. అవును. ఒక ట్రెడిషన్ అనేది ఉంది మన కంట్రీకి. మనకంటూ ఒక మైథాలజీ ఉంది. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. దాన్ని ఎగ్జాంపుల్‌గా మనం తీసుకుంటే నిజంగా మన లైఫ్‌ని మనం 100% చేంజ్ చేసుకోవచ్చు. కానీ సమ్‌హౌ వీటిని ఎగ్జాంపుల్‌గా కూడా మనం తీసుకోవడానికి రెడీగా లేము. ఈరోజు మనం క్వెషనింగ్ స్టేట్‌లో ఉన్నాం. ప్రతిదీ క్వెషనింగ్ స్టేట్‌లో ఉన్నాం. సో క్వెషనింగ్ తగ్గించి నిజంగా మనం వర్క్ చేసుకుంటే లైఫ్ ఎందుకు బెటర్‌గా ఉండదు చెప్పు. నువ్వెంత అంటే నేనెంత అని క్వెషన్ చేసుకోవడంలోనే ఇంకా ఇప్పుడు ఇద్దరు ఈగో స్టేట్‌లోకి వెళ్తున్నారు. ఇద్దరు ఎందుకు ఈగో స్టేట్‌లోకి వెళ్తున్నారు అని అంటే అందరూ చెప్పే ఆన్సర్ ఏంటంటే అమ్మాయి వర్క్ చేస్తుంది కాబట్టి. కాదండి.
అమ్మాయి వర్క్ చేస్తుంది కాబట్టి ఆ ఈగో స్టేట్లోకి వెళ్ళట్లేదు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు వర్క్ని అర్థం చేసుకోవట్లేదు కాబట్టి వెళ్తున్నారు. ఇప్పుడు అమ్మాయి వర్క్ చేస్తుంది, అబ్బాయి బయట వర్క్ చేసి వస్తున్నాడు. సరే, ఇప్పుడు ముందు కాలంది తీసుకుందాం. అబ్బాయి బయట నుంచి వర్క్ చేసి వస్తే ఎలా చెప్పేవాళ్ళు అత్తయ్య గారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? అమ్మ అబ్బాయి బయట నుంచి వచ్చాడమ్మా, నీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వు. స్టోరీలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ద్రౌపదిని కూడా క్వశ్చన్ అడిగారు ఈ విషయం అని చెప్పేసి నేను రీసెంట్గా స్టోరీస్లో కూడా విన్నాను, చదివాను. సో ఆవిడ ఎలాగా ఆవిడ లైఫ్ని జాగ్రత్తగా అంటే అంతమంది మధ్యలో ఆవిడ ఎలాగ పెట్టుకుంది 5గురు మధ్యలో లైఫ్ని. సో భర్త వచ్చిన టైంలో బయట నుంచి గ్లాస్ నీళ్ళు ఇవ్వాలి అని ఇది పూర్వం నుంచి ఉన్న విషయం, రైట్? ఇది ఓన్లీ భర్తకే సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు ఈ జనరేషన్లో భార్యకు కూడా సంబంధించిన విషయమే. భార్య బయట నుంచి వచ్చినప్పుడు భర్త ఇవ్వడానికి ఏం ప్రాబ్లం ఉంది? అవును, ఈగో, సెల్ఫ్ సెంటర్డ్. మేల్కి ఎంతగా ట్రైన్ చేసేసామంటే ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే వర్ధిస్తుంది, అమ్మాయిలకి ఇది వర్ధించదు. ఇలాగ ట్రైన్ అయితే అబ్బాయిలు ఎలా చేస్తారు చెప్పండి? ఇంటికి వెళ్ళిన తర్వాత నా వర్క్ తన వర్క్ హాఫ్ నేను డివైడ్ చేసుకొని చేయాలి అనుకుంటే ఇది నిజంగా ఇద్దరు లైఫ్ హ్యాపీగా వెళ్తుంది. ఇక్కడ అమ్మాయి ఎలాగైపోయిందని అంటే నేనెందుకు చేయాలి? అవును, నేను స్విగ్గీలో ఆర్డర్ పెడతాను, నేను కష్టపడుతున్నాను, నేను ఆర్డర్ పెట్టుకుంటాను, నేను ఆర్డర్ పెడతాను. అబ్బాయి ఎలాగైపోయాడంటే నేను ఇంత కష్టపడి ఎవరి కోసం చేస్తున్నాను? ఫ్యామిలీ కోసం చేస్తున్నాను. నేనెందుకు చేయాలి? నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎప్పుడు పని చెప్పలేదు. చిన్నప్పటి నుంచి అన్నీ చేయము. చిన్నప్పుడు వేసుకున్న దుస్తులు ఈరోజు వేసుకోవట్లేదు. అంటే అక్కడున్న ప్యాటర్న్ని అక్కడ రిలీజ్ చేసి ఇప్పుడున్న ప్యాటర్న్ని అడాప్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ ప్యాటర్న్స్ని అడాప్ట్ చేయడం అనేది జనరల్గా చేయట్లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను ఇప్పుడు మీ వర్క్ ఎక్స్పీరియన్స్లో చూసారా, లైక్ ఏంటి అంటే ఇట్లా వితిన్ 1 మంత్కి డివోర్స్ తీసుకోవడం, లేదు అంటే వైఫ్ ఉండగానే వేరే అమ్మాయిని చూడడం, లేదంటే హస్బెండ్ ఉండగానే వేరే అమ్మాయిని, ఇట్లాంటి కేసెస్ ఏమైనా వచ్చినాయా మీ దగ్గర? చాలా వచ్చాయండి. 3 days పెళ్ళయి 3 days తర్వాతనే డైవర్స్ ఇచ్చిన కేసు కూడా వచ్చింది. సో 3 daysలో ఏం జరిగింది అని అంటే చెప్తున్నాను కదా, ఇద్దరు ఈగో స్టేట్లోకి వెళ్ళి డైవర్స్ వరకు వెళ్ళారు. మా మదర్కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు, మా ఫాదర్కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు. రెస్పెక్ట్ అనేది ఒకరు డిమాండ్ చేస్తే వచ్చేది కాదండి. రెస్పెక్ట్ అనేది నా లోపటి నుంచి అది రావాలి. అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అతను ఇవ్వాలి అని అనుకోవాలి. అనుకోలేదనుకోండి కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది. దాని మీద మీరు వర్క్ చేయాలి. కానీ చేతులు ఎత్తేసి హ్యాండ్సప్ చేస్తే రేపు వచ్చే అబ్బాయి ఇలా ఉండడం గ్యారంటీ ఇస్తారా? పోనీ రేపు వచ్చే అబ్బాయి రెస్పెక్ట్ ఇస్తాడని గ్యారంటీ ఇస్తారా? అంటే లైఫ్లో ఏది గ్యారంటీ లేదు. ఇలాగే ఉంటుంది నెక్స్ట్ రిలేషన్షిప్ అని గ్యారంటీ లేదు. ఈ రిలేషన్షిప్ని ఎంతవరకు కాపాడుకోగలుగుతారు, ఎంతవరకు దీనికోసం నిలబడగలుగుతారు, ఎంతవరకు మీరు దాని మీద వర్క్ చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్. అది ఎక్కడ జరగట్లేదు. వర్క్ చేయాలి అనే ఆలోచన నిజంగా చెప్తున్నాను, నా దగ్గరకు వచ్చే కేసెస్లో 90% వర్క్ చేయాలి అని వైఫ్ అనుకుంటే హస్బెండ్ అనుకోడు, హస్బెండ్ అనుకుంటే వైఫ్ అనుకోదు. ఇద్దరు ఎలాగొస్తారంటే నాకేం ప్రాబ్లం లేదు, నీకే ప్రాబ్లం ఉంది. నాకెందుకు ప్రాబ్లం లేదు? ఇప్పుడు నేను సైకాలజిస్ట్గా ఉన్నాను, నాకు ప్రాబ్లం లేదు అని అంటారా? లేదు, నాకు ప్రాబ్లం ఉంది. నేను డైరెక్ట్గా చెప్తాను. ఎందుకంటే నేను పెరిగిన ఎన్వైరన్మెంట్ వేరు, నా హస్బెండ్ పెరిగిన ఎన్వైరన్మెంట్ వేరు. సో ఇద్దరము ఒక దగ్గర వచ్చి ఉండాలి అని అంటే కంపల్సరీ నాకు ఎక్కడో ఒకటి ఇబ్బంది కలుగుతుంది. సో నా ప్రాబ్లం ఉన్నట్టే కదా. అవును, నా హస్బెండ్కి ప్రాబ్లం ఉందని ఎలా చెప్తాను? సో నేను హ్యాపీగా ఉండాలంటే నేను వర్క్ చేయాలి కదా. అది నా హస్బెండ్ రెస్పాన్సిబిలిటీని ఎలా చెప్తాను? నేను వర్క్ చేయాలి, నా హస్బెండ్ వర్క్ చేయాలి. ఇప్పుడు వర్కింగ్ వచ్చేసరికి ఏమో నేను చేయాలి, నువ్వు చేస్తేనే ఇల్లు నడుస్తుంది అంటారు. రిలేషన్ వచ్చేసరికి నువ్వు ఒక్కదానివే ప్రాబ్లము, నువ్వు నీ మైండ్ సెటే ప్రాబ్లం, నువ్వు గట్టి మాట్లాడుతున్నావు కాబట్టి ప్రాబ్లము, నువ్వు నెమ్మదిగా మాట్లాడితే అసలు ప్రాబ్లమే ఉండదు. నెమ్మదిగా మాట్లాడిన రోజులు ఎన్ని ఉన్నాయి? నెమ్మదిగా మాట్లాడితే నువ్వు ఎన్నిసార్లు మారావు? నెమ్మదిగా మాట్లాడితే ఇంతవరకు ఎందుకు కండిషన్ వచ్చింది? అంటే అక్కడ మిస్టేక్ ఇద్దరిది ఉంది. ఇద్దరు వర్క్ చేయాలి. సో ఓకే, అబ్బాయికి ఇది నచ్చట్లేదు, ఓకే నేను ఎలా వర్క్ చేయాలి? అమ్మాయికి ఇది నచ్చట్లేదు, నేను ఎలా వర్క్ చేయాలి? ఈ మైండ్ సెట్కి వస్తే 100% చాలా చేంజెస్ రిలేషన్షిప్లో. అడ్జస్ట్ అవ్వడానికి ఎవరు టైం తీసుకోవట్లేదు. వితిన్ సెకండ్స్ ఇన్స్టెంట్గా నేను ఎంత కాంప్రమైజ్ అవ్వాలన్న స్టేట్లో ఉన్నారు. నేను కాంప్రమైజ్ అవ్వమని నేను చెప్పానండి. నా డిక్షనరీలో కాంప్రమైజ్ అనే పదం నేను వాడను. నేను వాడేది అండర్స్టాండింగ్ అనేది. అడ్జస్ట్ కూడా నేను వాడట్లేదు, అండర్స్టాండింగ్ పదం వాడుతున్నాను. అడ్జస్ట్ వేరు, ఇది ఉంది ఇది లేదు, అయినా అడ్జస్ట్ అయిపోయి తినాలి అవసరం లేదు. అర్థం చేసుకోండి, ఈరోజు కండిషన్ ఇలాగ ఉంది, రేపు నేను దీన్ని తినగలిగే కెపాసిటీ నేను పెంచుకోవాలి, లెట్ మీ వర్క్ ఆన్ ఇట్. ఇది అండర్స్టాండింగ్.
ఈరోజు నేను అండర్స్టాండింగ్ అడ్జస్ట్ అనే మోడ్కి వచ్చాను అని అంటే కంపల్సరీ కాంప్రమైజ్ అనే మోడ్కి వెళ్తాను. కానీ నేను అండర్స్టాండింగ్ అనే మోడ్కి వెళ్తే కాంప్రమైజింగ్ అనే మోడ్కి వెళ్ళను. అవును. ఎందుకంటే నేను విషయాన్ని అర్థం చేసుకుంటున్నాను, నేను నా కండిషన్ని అర్థం చేసుకుంటున్నాను, నేను నా భార్యని లేకపోతే నా భర్తని నేను అర్థం చేసుకుంటున్నాను అంటే నిజంగా అర్థం చేసుకోండి ఎలాగుంటుంది కండిషన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది సినారియో. అవును. ఇప్పుడు ఒకసారి హస్బెండ్ అరిచాడు, ఓకే తప్పు లేదు, అరిచాడు, మీ మిస్టేక్ లేదు అక్కడ, కానీ ఎందుకు అరుస్తున్నారని నెమ్మదిగా చెప్పే కెపాసిటీ వైఫ్ పెంచుకోగలిగితే 100% రిజల్ట్ వస్తుంది. లేదు హస్బెండ్ వైఫ్ అరిచింది, ఓకే తను నెమ్మదిగా చెప్పే కెపాసిటీ పెంచుకుంటే 100% సొల్యూషన్ వస్తుంది. రెండోది, ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని సరే నాకు ఇది నచ్చట్లేదు అని పక్కన పెట్టి నాకు ఇది నచ్చుతుంది అని మాట్లాడతారు? రేర్లీ. నేను ఒక హోటల్కి వెళ్ళినా చాలా మందిని చేస్తాను, నీకు తెలీదా నాకు దోశ ఇష్టం ఉండదని, నీకు తెలీదా నేను ఉప్మా తినానని. అరే నీకు ఉప్మా తినవైతే నువ్వు పూరి తింటానని చెప్పొచ్చు కదా. ఎందుకు అంత లౌడ్ అంటే నేను ఎంతసేపు ఉప్మా తినను, ఎంతసేపు పెసరట్టు తినని చెప్తావు తప్ప నీకు ఏం కావాలో నువ్వు చెప్పలేవు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కూడా డెసిషన్ మేకింగ్లో పెంచట్లేదు. అవును. నువ్వు మూసుకో నీకేం తెలీదు, సో మైండ్ సెట్ అక్కడే ఆగిపోయింది. అక్కడే ఆగిపోయింది.